హలో, నేను మీ డాక్టర్ బాలబాలాజీ ఓసూరి, కన్సల్టెంట్ న్యూరో స్పెషలిస్ట్, మనవి హాస్పిటల్స్, విజయవాడ. నాకు రెగ్యులర్ ఓపీడీ వచ్చే వాళ్ళు స్ట్రోక్ నుంచి రికవర్ అయ్యి వాళ్ళకి మెయిన్గా ఉండే డౌట్ ఏంటంటే మళ్ళీ స్ట్రోక్ అనేది రికరెన్స్ కాకుండా మనకి ఎలాంటి డైట్ అనేది తీసుకోవాలనేది నాకు రెగ్యులర్ అడుగుతూ ఉంటారు. మనం చూసుకుంటే స్ట్రోక్ అనేది మెయిన్గా ఎలాంటి పేషెంట్స్కి వస్తాయంటే హై బీపీ ఉన్న వాళ్ళకి, బీపీ కంట్రోల్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, ప్లస్ బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. ఈ మూడు మెయిన్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేసుకునే డైట్ని తీసుకోగలిగితే మనకి స్ట్రోక్ రికరెన్స్ అనేది మనకు తగ్గుతుంది అనమాట. ఈ రకంగా చూస్తే మనకి డైట్ ఎస్పెషల్లీ మనం వైట్ రైస్ ప్లస్ ఎక్కువ శనగపిండి ఉన్న మెటీరియల్స్ వీటి వల్ల ఏంటంటే ఎక్కువ కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. వాటిని అవాయిడ్ చేసి మిల్లెట్స్ కానీ, సోయాబీన్స్ కానీ, వీట్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. మనకి వెజిటబుల్స్ తీసుకుంటే వెజిటబుల్స్ లో అన్ని వెజిటబుల్స్ మంచివే, వాటిని ఎక్కువగా డీప్ ఫ్రై చేయకుండా ఎక్కువగా ఉడకపెట్టి తీసుకుంటాం అనేది మంచిది. దానివల్ల దాంట్లో మనకు వైటమిన్ B12 కానీ పౌష్టికాహారాలన్నీ కూడా మనకు లూజ్ అవ్వకుండా ఉంటుంది. అదే విధంగా నాన్ వెజిటేరియన్కి వచ్చేటికి ఎస్పెషల్లీ చికెన్ కానీ, ఫిష్ కానీ ఎక్కువగా ప్రిఫర్ చేయండి. అవి కూడా మనకి ఎక్కువగా డీప్ ఫ్రై చేయకుండా చూసుకోండి. ఆయిల్ అనేది తక్కువగా, అదే విధంగా మనం ఏ డైట్ లో అయినా కూడా సాల్ట్, మసాలాలు కూడా తగ్గించుకుని మనం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మటన్ అండ్ రెడ్ మీట్ ని మీరు మాక్సిమం అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డైట్ మనం ఎస్పెషల్ గా తీసుకోగలిగితే ఈ రకంగా మనం ఈ షుగర్, బీపీ అనేవి, కొలెస్ట్రాల్ అనేవి మన కంట్రోల్లో ఉంటాయి. అదే విధంగా స్ట్రోక్ అనేది రికరెన్స్ లేకుండా మనం చూసుకోగలం.